వెల్కమ్ బ్యాక్. ఆంధ్రప్రదేశ్ 10th క్లాస్ పబ్లిక్ ఎగ్జామ్ 2024 పేపర్ కరెక్షన్ నా ఎక్స్పీరియన్స్ మీతో షేర్ చేసుకుంటా. ఈ వీడియోని చివరి వరకు చూసినట్లయితే మొన్న జరిగినటువంటి పబ్లిక్ ఎగ్జామ్ పేపర్ కరెక్షన్ ఎలా జరుగుతుంది అనేది అర్థమవుతుంది. అంతేకాకుండా మీరు కనుక మొదటిసారి నా ఈ ఛానల్ చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకుని ప్రక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేస్తాం, మర్చిపోవద్దు. ఇక మనకు ఆంధ్రప్రదేశ్లో 26 జిల్లాల హెడ్ క్వార్టర్స్లో కూడా పేపర్ కరెక్షన్ అనేది జరుగుతుంది. అంటే ఉమ్మడి 23 జిల్లాల అంటే కొత్తగా ఏర్పడినటువంటి 26 జిల్లాల హెడ్ క్వార్టర్స్లో పేపర్ కరెక్షన్ అనేది జరుగుతుంది. సో ఈ పేపర్ కరెక్షన్లో నేను మా యొక్క కొలీగ్స్ కూడా ఈ పేపర్ కరెక్షన్కి వెళ్ళటం అనేది జరిగింది. ఇక్కడ మేము ఎలా పేపర్ కరెక్షన్ చేశాము, ఎగ్జామ్స్లో విద్యార్థులు ఎలా ఆన్సర్ రాశారు అనేది మీతో షేర్ చేసుకుంటా. మేము వెళ్ళినటువంటి 3 సబ్జెక్ట్ టీచర్స్, మ్యాథమెటిక్స్, సోషల్ అండ్ బయాలజీ. సో మేము రెగ్యులర్గా పేపర్స్ కరెక్షన్ చేస్తున్నాము. ఈ రెగ్యులర్గా జరుగుతున్నటువంటి పేపర్ కరెక్షన్లో 90% విద్యార్థులు చాలా బాగా రాస్తున్నారు. 90% విద్యార్థులకి 50+ మార్క్స్ వస్తున్నాయి. యావరేజ్గా చూసినట్లయితే 50+ మార్క్స్ వస్తున్నాయి. మ్యాథమెటిక్స్ లాంటి దాంట్లో కానీ, తర్వాత సోషల్ స్టడీస్లో కానీ 50 మార్క్స్కి మినిమం 50 మార్క్స్ తక్కువ రావట్లా. అయితే ఇక్కడ మీకు ఒక డౌట్ వస్తుంది. ఏంటంటే మీరు చెప్తున్నారు కదా, మీరు చేసినటువంటి కరెక్షన్లో మీరు కానీ మీ కొలీగ్స్ కానీ చేస్తున్నటువంటి కరెక్షన్లో ఏ ఒక్క విద్యార్థి కూడా ఫెయిల్ అవ్వలేదా అని. సో ఖచ్చితంగా మీ డౌట్ ఇలా వస్తుంది. కానీ సో దానికి ఆన్సర్ ఏంటంటే, మీరు అడిగిన క్వశ్చన్కి ఆన్సర్ ఏంటంటే ఖచ్చితంగా ఫెయిల్ అవుతున్నారు. ఎస్, కానీ ఎక్కువ మంది ఫెయిల్ కావట్లా, ఎక్కువ మంది పాస్ అవుతున్నారు. అక్కడ ఒకళ్ళు ఇద్దరు ఫెయిల్ అవుతున్నారు. అంటే ఫర్ ఎన్ ఎగ్జాంపుల్ నేను చేసినటువంటి మ్యాథమెటిక్స్ చూసినట్లయితే సో ప్రతి 100 పేపర్స్లో, సో ర్యాండమ్గా చెప్తున్నాను, ఎక్కడి నుంచి పేపర్స్ వచ్చాయి, తర్వాత మీరు ఎక్కడ కరెక్షన్ చేస్తున్నారు, ఈ ఇన్ఫర్మేషన్ అయితే చెప్పకూడదు. మేము చేసినటువంటి మ్యాథమెటిక్స్ చూసినట్లయితే ప్రతి 100 పేపర్లో, మేము కరెక్షన్ చేసినటువంటి 100 పేపర్లో ఒక 8 నుంచి 15 పేపర్లు, 8 నుంచి 15 పేపర్లో విద్యార్థులు ఫెయిల్ అవుతున్నారు. అయితే ఆ తర్వాత ఏంటంటే ఒక 10 మందికి, ప్రతి 100 మందిలో ఒక 8 నుంచి 10 మందికి బోర్డర్ మార్క్స్ అంటే 34, 33.5 ఇలా వస్తున్నాయి. ఈ 34 వచ్చినటువంటి విద్యార్థికి 35 వేసేసి మొత్తానికి వాళ్ళని పాస్ చేస్తున్నాము. సో ఇక ఈ 10 మంది నుంచి 8 నుంచి 15 మంది అంటే వాళ్ళు చాలా దారుణంగా ఉన్నాయి. వాళ్ళ మార్క్స్ <20, 25లో ఉంటున్నాయి. అలాంటి విద్యార్థులకి ఎవరు కూడా ఏమీ చేయలేరు. సో అంటే కంపారిటివ్ ప్రీవియస్ ఇయర్స్ కనుక మీరు చూసినట్లయితే ఈసారి విద్యార్థులు బాగా రాశారు. దానికి ప్రధాన కారణం ఏంటంటే పేపర్ అనేది ఈజీగా రావటం. సో కేవలం మ్యాథమెటిక్స్ కాకుండా సోషల్ కూడా చాలా బాగా రాశారు. సోషల్లో ఇంకా ఫెయిల్యూర్ తక్కువగా ఉన్నారు. కంపారిటివ్ మ్యాథ్స్, సోషల్లో ఫెయిల్యూర్స్ ఇంకా తక్కువగా ఉన్నారు. ఇదొకటి పాజిటివ్ పాయింట్. అలాగే బయాలజీలో కూడా ఫెయిల్యూర్స్ అనేవి తక్కువగా ఉన్నారు. సో ఇప్పటి వరకు అంటే ఇప్పటికీ పూర్తి కాలేదు, మొత్తం కరెక్షన్ అనేది పూర్తి కాలేదు. ఎందుకంటే 7,23,000 మంది పేపర్స్ అనేవి కరెక్షన్ జరుగుతున్నాయి. సో ఎప్పుడు అవుతాయి అనేది మనం ఈ వీకెండ్, ఇవాళ శనివారం కాబట్టి ఇవాళకైతే అవ్వలేదు. సో ఇంకా ఒక 2-3 రోజులు, మినిమం ఒక 3 రోజులు పడుతుంది. సో ఆ తర్వాత మరొకసారి కంప్లీట్గా రిపోర్ట్ అని మీకు ఇస్తాను. ఇప్పటి వరకు మా సెంటర్లో జరిగినటువంటి పేపర్ కరెక్షన్ చాలా పాజిటివ్గా వస్తుంది. ఫెయిల్యూర్స్ అనేవి చాలా తక్కువగా ఉంటున్నారు. ఫెయిల్యూర్స్ లేరని కాదు, కంపారిటివ్గా ప్రీవియస్ ఇయర్స్ని చూసినట్లయితే ఫెయిల్యూర్స్ అనేవి ప్రతి సబ్జెక్ట్లో కూడా తక్కువగా ఉంటున్నారు. ఇది ఇన్ఫర్మేషన్. ఈ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకుని ప్రక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేస్తాం, మర్చిపోవద్దు. థ్యాంక్ యూ.